అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు టాపిక్ వచ్చేసి అయస్కాంత తత్వం మరియు విద్యుత్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే గాన ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోగలరు, సపోర్ట్ చేసుకోగలరు. సో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెలిగ్రామ్ యంత్రాల యందు వాడు అయస్కాంతపు రకం ఏంది అని అంటే గుర్రపు నాడ. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గుర్రపు నాడ. ఈ క్రింది వానిలో బలమైన అయస్కాంత పదార్థం ఏది అని అంటే ఫెర్రో. ఏదంటే ఫెర్రో. ఈ క్రింది వానిలో పారా అయస్కాంత పదార్థం అంటే ఏంది? నికెల్, మాంగనీస్, మెగ్నీషియం. అంటే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. ఫోర్త్ వన్ ఆన్సర్. అయస్కాంతం రైలు ఈ నియమం ఆధారంగా నడుస్తాయి. ఏ ఆధారంగా అంటే సూపర్ కండక్టివిటీ. అయస్కాంత ధ్రువసత్వానికి ప్రమాణం ఏంటంటే ఆంపియర్ మీటర్. ఆన్సర్ వచ్చేసి ఆంపియర్ మీటర్. పారా అయస్కాంత పదార్థాల సస్టెబిలిటీ ఏంటిది అంటే ఆన్సర్ వచ్చేసి ధనాత్మకం. ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ధనాత్మకం. ఒక అయస్కాంతం యొక్క పొడవు ఎల్ మరియు దాని జ్యామితి పొడవు ఎల్ అయినా అంటే క్యాపిటల్ స్మాల్ ఎల్ పొడవు అయితే ఆన్సర్ వచ్చేసి స్మాల్ లెస్ దెన్ ఎల్, క్యాపిటల్ ఎల్. అయస్కాంత క్షేత్రం తీవ్రత యొక్క ప్రమాణం ఏంటంటే గాస్. ఆన్సర్ వచ్చేసి గాస్. అయస్కాంత క్షేత్రానికి సూచించే విధానం ఏంది? అయస్కాంత బలరేఖ. ఆన్సర్ వచ్చేసి అయస్కాంత బలరేఖ. టేప్ రికార్డ్లోని ప్లాస్టిక్ టేప్ పైన పూత ఏది అని అంటే ఏ పూత పూసారంటే ఫెర్రిక్ ఆక్సైడ్. ఏంటంటే ఫెర్రిక్ ఆక్సైడ్. వైద్య రంగంలో మానసిక పరిపక్వతను కలిగించుటకు అయస్కాంత పదార్థాలను ఉపయోగించే పద్ధతి ఏది అంటే మ్యాగ్నిటోథెరపీ. ఏంటంటే మ్యాగ్నిటోథెరపీ. ఈ క్రింది వానిలో డయస్కాంత పదార్థం ఏంది అంటే సీసం. డయస్కాంత పదార్థం వచ్చేసి సీసం. ఒక దండాయస్కాంతం యొక్క కేంద్రంలో అయస్కాంత శక్తి ఏది అంటే శూన్యం. ఆన్సర్ వచ్చేసి శూన్యం. ఈ క్రింది వానిలో అయస్కాంత పదార్థం అంటే ఏది పదార్థం అంటే అల్యూమినియం. అయస్కాంత పదార్థం వచ్చేసి అల్యూమినియం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని అంటే అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ప్రేరితమయ్యే అయస్కాంత తత్వం తాత్కాలికం. ఆన్సర్ వచ్చేసి అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ప్రేరితమయ్యే అయస్కాంత తత్వం తాత్కాలికం. అయస్కాంతం భ్రామకం యొక్క ప్రమాణం ఏదంటే ఆంపియర్ మీటర్ 2. ఏదంటే ఆంపియర్ మీటర్ 2. అయస్కాంత బలరేఖలు కేంద్రీకృతమవు ధ్రువం ఏది అని అంటే దక్షిణ ధ్రువం. ఒక ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ణయించే రాశి ఏది అంటే పైవన్నీ చూద్దాం. డిక్లనేషియన్ డిప్. భూ అయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం. 18th వన్. అయస్కాంతీకరణం తీవ్రత యొక్క ప్రమాణం ఏదంటే ఆంపియర్ బై మీటర్. 1 టెస్లా ఈక్వల్ టు డాష్ గ్లాస్ అంటే 10/4 10/4 అని వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏంటి అంటే పైవన్నీ చూద్దాం. ఇనుము, కోబాల్ట్, నికెల్ ఇవన్నీ అయస్కాంతానికి పదార్థానికి ఉదాహరణ. అయస్కాంత ఆకృతి ఏది అని అంటే గుర్రపు నాడ, వలయాకారం, బిల్ల. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. సహజ అయస్కాంతం లోడ్ స్టోన్. సహజ అయస్కాంతానికి ఏంటంటే లోడ్ స్టోన్. సహజ అయస్కాంతానికి మొదట గుర్తించిన గొర్రెల కాపరి ఎవరు అంటే మ్యాగ్నస్. ఎవరంటే గొర్రెల కాపరి మ్యాగ్నస్. అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏంది అంటే కాగితం. సహజ ధ్రువాలు అనంటే వికర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు అనంటే వికర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చే దిశ ఏది? ఎన్ఎస్ దిశ. ఒక దండాయస్కాంతానికి ఇనుపరంజను దగ్గరకు తీసుకువస్తే ఎక్కువ ఇనుపరంజను అంటుకునే స్థానం ఏది? అయస్కాంతం చివర్లు అంటుకుంటాయి. డాష్ ఆకర్షించుకుంటాయి అంటే విజాతి అయస్కాంత ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. భూమి ఇలా ప్రవహిస్తుంది అంటే అయస్కాంతం. ఈ క్రింది వాటిలో లోడ్ స్టోన్ యొక్క ఫార్ములా అంటే Fe3O4. విద్యుత్ అయస్కాంతం తయారీకి వాడు పదార్థం ఏది అంటే మెత్తని ఇనుము. అయస్కాంతానికి ఖచ్చితమైన పరీక్ష ఏది అంటే వికర్షణ. అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షించడానికి కారణం ఏంది అంటే అయస్కాంత ప్రేరణ. భూ అయస్కాంత తీవ్రతశీలత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైంది అంటే 20 రెట్లు శక్తివంతమైంది. ఒక దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం యొక్క
ధ్రువసత్వం M1 మరియు ఉత్తర ధ్రువం యొక్క ధ్రువత్వం M2 అయినా అంటే M1 = M2 ఆన్సర్. అయస్కాంతం భ్రామకం యొక్క సదిశ. అయస్కాంత క్షేత్రం వచ్చేసి త్రిమితీయం. అయస్కాంత బలరేఖ అనేది అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఉత్తర ధ్రువం చలించే పథం. భూ అయస్కాంత ప్రమాణం భూ ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది అంటే 5,28,000 వరకు వ్యాపించి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విద్యుత్ బంధకం అంటే ఏది అంటే రబ్బర్. ఆన్సర్ వచ్చేసి విద్యుత్ బంధకానికి రబ్బర్ ఆన్సర్. ఎలక్ట్రిసిటీ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనంటే గిల్బార్ట్. వస్తువుపై ఏర్పడిన విద్యుదావేశం ఏర్పడిన చోట స్థిరంగా ఉండుటను ఇలా అంటారు. ఏమంటారు అంటే స్థిర విద్యుత్ అంటారు. ధన విద్యుత్ ఆవేశాన్ని రుణ విద్యుత్ ఆవేశాన్ని ఇలా సూచిస్తారు. ఏది +Q -Q. విద్యుదావేశాన్ని డాష్లలో కొలుస్తారు. ఏ దానిలో కొలుస్తారంటే కులుంబులలో కొలుస్తారు. విద్యుత్ ప్రవాహం I = అంటే Q/T అంటే q/T. మన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఉన్న కేంద్రాలు ఏవి అంటే రామగుండం. ఏ ఉన్నాయంటే రామగుండం. అక్కడనే ధర్మల విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఆంపియర్ = అంటే ఏంటంటే కూలుంబ్/సెకండ్స్. విద్యుత్ ఘటాల గల వలయాలు ఏ పరికరాలలో ఉపయోగించవచ్చు అనంటే టీవీ మరియు టేప్ రికార్డులు. ఏవి అంటే టీవీ మరియు టేప్ రికార్డులు. ఘటాలలో ఉన్న విద్యుత్ పీడనాన్ని భేదనని డాష్ అంటారు. ఏమంటారంటే విద్యుత్ చాలక బలం అంటారు. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంది అంటే ఆంపియర్. వలయంలో విద్యుత్ జనకం ఏది అంటే ఘటం. టార్చ్ లైట్లో భాగం ఏవి అంటే స్విచ్, బల్బు, బ్యాటరీలు. తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం ఎంత అంటే జరగదు. అంటే విద్యుత్ ప్రవాహం జరగదు కాబట్టి తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం జరగదు. క్రింది వానిలో విద్యుత్ ప్రవాహం జరిగే వాటికి ఉదాహరణ ఏమంటారంటే ఇనుప తీగ అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేయని పదార్థాలను ఏమంటారు అనంటే విద్యుత్ బంధాలు, విద్యుత్ అవాహకాలు అంటారు. 1 సెకండ్లో ప్రవహించే విద్యుదావేశమే కరెంట్. ఏంటంటే కరెంట్. ద్రవకరణం నివారణకు డాష్ ఉపయోగిస్తారు. ఏం ఉపయోగిస్తారు అనంటే ఆక్సీకరణని ఉపయోగిస్తారు. నిర్జల ఘటనము దీనికి రూపాంతమే ఏది అంటే సచిత్ర పాత్ర. యాంత్రిక శక్తి నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడాన్ని డాష్ ఉపయోగిస్తారు అంటే డైనమోలు. జింకు ఆమ్లంలో కలిసేటప్పుడు డాష్ విడుదలవుతుంది. ఏం విడుదలవుతుంది అంటే నైట్రోజన్ విడుదలవుతుంది. వోల్ట్ ఘటన విద్యుత్ చలక బలము అనంటే 2 వోల్టులు అంటే 2 వోల్టు ఆన్సర్. ధ్రువకరణ నివారణకు దీనిని ఉపయోగిస్తారు. ఏమి ఉపయోగిస్తారు అనంటే ఆక్సీకరణని ఉపయోగిస్తారు. లేకాంక్షి ఘటనలో డిపోలరైజర్ అంటే మాంగనీస్ డైఆక్సైడ్. విద్యుత్ నుండి గల పలక గాజులలో ఉండే తీగ దీనితో తయారై ఉంటుంది. ఏ దానితో అంటే నిక్రోము. విద్యుత్ కుంపటిలో విద్యుత్ శక్తిగా డాష్గా మార్పు చెందును. ఏది అంటే ఉష్ణ శక్తి. సమాంతరంగా ఉన్న బల్బులలో ఒక బల్బును తొలగించిన మిగిలిన బల్బులు ఏది వెలుగుతూనే ఉంటాయి. మన ఇండ్లలో బల్బులను అమర్చిన పద్ధతి ఏది అంటే సమాంతర పద్ధతి. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేయున్నది ఏంటంటే ఇస్త్రీపెట్టె. విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన ఫలితాలు కలుగుతున్నాయి. ఉదాహరణ ఏంటంటే విద్యుత్మాల. మొట్టమొదటి విద్యుత్ను కనుగొన్నది ఎవరు అంటే బెల్స్. విద్యుదావేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి అంటే ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి. పదార్థాలు తమ గుండా విద్యుత్ ప్రవహింపయని వాటిని ఇలా అంటారు. ఏమంటారంటే విద్యుత్ అవాహకాలు అంటారు. ప్రాథమిక ఘట్టంలో ఏ శక్తిగా మారును అంటే రసాయన శక్తి విద్యుత్ శక్తిగా ఉత్పత్తి అవుతుంది. లేకాంక్షి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే జార్జ్ లేకాంక్షి. ఘనవాహకం నుండి కొంచెం విద్యుత్ ప్రవహించినప్పుడు అనంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడును. జింకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కానీ అమోనియం క్లోరైడ్తో చర్య జరిపి ఏ అవయవాలు ఏర్పరుస్తుంది అంటే ఏ అవయవాలు అంటే ధన అవయవంలా. కాపర్ ఎలక్ట్రోడ్ జింక్ ఎలక్ట్రోడ్ మధ్యనున్న పొటెన్షియల్ భేదాన్ని ఇలా అంటారు. ఏమంటారు విద్యుత్ చాలక బలం అంటారు. విద్యుత్ను డాష్ కనుగొన్నాడంటే వోల్టులలో కనుగొన్నారు. అయస్కాంతత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధం గురించి చెప్పిన శాస్త్రవేత్త అంటే అయర్స్టన్. ఎవరంటే అయర్స్టన్.
అయస్కాంత బలరేఖలు డాష్ వద్ద ప్రారంభమై డాష్ వద్ద అంతమగును. అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అగును. కరెంటు శోధకంగా పనిచేయు పరికరం ఏది అంటే గ్వాలనోస్కోప్. ఏంటంటే గ్వాలనోస్కోప్. విద్యుత్తును ప్రవహింపజేసే ద్రవాలను డాష్ అంటారు. ఏమంటారు? విద్యుత్ విశ్లేషాలు అంటారు. బ్యాటరీ తన ధ్రువానికి కలిపిన రాగి పలకను డాష్ అంటారు. ఏమంటారంటే అనోడ్ అంటారు. బ్యాటరీ రుణ ధ్రువానికి కలిపిన రాగి పలకను డాష్ అంటారు. అంటే కేథోడ్ అంటారు. రుణావేశక ఆక్సిజన్ అయానుల ధనావేశిత ఆనోడులచే ఆకర్షించి తటస్థీకరణం చెందిన వెలువడే వాయువు ఏది అంటే ఆక్సిజన్. ఈ పద్ధతి ద్వారా గ్రామోఫోన్ రికార్డులు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ చేస్తారు. అంటే విద్యుత్ విశ్లేషణం. వాహకం గుండా విద్యుత్తుని నిరోధకం దాని పొడవు డాష్ మధ్యఛేద వైశాల్యం డాష్ ఇలా ఉంటుంది. అంటే విలోమానుపాతంలో ఉంటుంది. గాజు బల్బు ఏ వాయువులతో నింపబడి ఉండును అంటే హీలియం, ఆర్గాన్. వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య పనిముట్టు ఏది అంటే స్టోలరింగ్ సన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.